తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనం రేపుతా ఉన్నటువంటి సంఘటన ఏదైతే ఉందో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. ఏంటంటే దళితులపైన వివక్ష చూపడమే కాకుండా అంటే దళితులు ఇవాళ అసలు మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రతకగలమా అనేటటువంటి ప్రశ్న కూడా కొంతవరకు ఉత్పన్నమవుతా ఉంది. ఎందుకంటే ఒక ఏదైతే కులాంతర వివాహం చేసుకున్నటువంటి మాల బంటి అనేటటువంటి యువకుడు ఏదైతే కృష్ణ అనేటటువంటి యువకుని 30 ఏళ్ళ యువకుని అతి కిరాతకంగా హతమార్చినటువంటి అంటే కాలువ పక్కన పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనిపైన అసలు దళితులపైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశం అయితేంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో అసలు ఇటువంటి విషయాల్లో ఎందుకు నాయకులు ముందుకు రాలేకపోతా ఉన్నారు, సమాజం ఎందుకు స్పందించలేకపోతా ఉంది, ఎప్పటికీ ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉంటాయా అనేటటువంటి ప్రతి సంఘటన వీటికి సమాధానం ఏ విధంగా దొరుకుతుంది అనేటటువంటి అంశాలని కూడా మనతో పాటు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది తలమల హస్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే సూర్యాపేటలో జరిగినటువంటి సంఘటనను మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? నిజంగా దళితులకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? ఎందుకంటే అందరినీ కలిచివేస్తూ ఉన్నటువంటి సంఘటన అతి కిరాతకంగా అసలు అంటే ఒక మనిషిని ఆ విధంగా కొట్టి చంపుతారా అనేటటువంటి రాక్షసత్వం అంటే సూర్యాపేట జిల్లాలో ఉట్టిపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు ఈ సంఘటనను? ముందుగా మొదటిసారిగా మొదటి అడుగు యూట్యూబ్ ఛానల్ వారు ఈ విషయం మీద నన్ను స్పందించడానికి నా అభిప్రాయం తెలియజేయడానికి ఆహ్వానించినందుకు మరి నేను మొదటి అడుగు యూట్యూబ్ ఛానల్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సభ్య సమాజంలో ఇప్పుడే కాదు, మొదటి సంఘటన కాదు, ఇది లాస్ట్ సంఘటన కూడా కాదు. ఎప్పుడు ఎక్కడైనా ఏ ప్రాంతమైనా భారతదేశంలో ప్రతినిత్యం కూడా దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేయటం, ఆస్తులు ధ్వంసం చేయటం, వాళ్ళ ఎదుగుదలను కూడా ఓర్వలేక అనేక సంఘటనలు జరుగుతున్నాయి దాడులతో. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా మన భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా అణచివేయట కులాలు దళితులు. ఇలాంటి దళితులకు రాజ్యాంగపరంగా మన రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ కమిటీ, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహా స్వాతంత్ర సమరయోధులు మన యొక్క సాంఘికంగా కుల వివక్షితంగా అణచివేయబడినటువంటి ఎస్సీ కులాలకు ఒక రక్షణ కవచంలాగా ఉండాలని చెప్పి వాళ్ళు రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఒక అవకాశం ఇచ్చి ఒక డ్రాఫ్టింగ్ కమ్ చైర్మన్గా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇలాంటి వివక్షతను ఉండకూడదని చెప్పి రాజ్యాంగంలో మరి ఆర్టికల్ 17ను చేర్చడం జరిగింది. నేపథ్యంలో మరి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినాయి. గత 2024 జనవరి 26తోని ఇప్పుడు 2025 సంవత్సరం భారత రాజ్యాంగం 75 సంవత్సరాల పరిపాలన ముగించుకొని 76వ సంవత్సరంలో అడుగిడిన శుభ సందర్భంగా మరి భారతదేశంలో మరి నిర్ణయాలు చూస్తే ఎక్కడ జరగలేదు. ఒక చైతన్యానికి మారిపోయినటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక దళితుని మీద మరి వడ్ల కృష్ణను అతి దారుణంగా చంపటం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను భావిస్తున్నాను. అసలు ఈ సూర్యాపేట జిల్లాలోనే ఇటువంటి సంఘటనలు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఇంతమంది చాలామంది ఇప్పుడు కొంతమంది నాయకులు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది జాతీయ నాయకులను కూడా పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మేము ఎమ్మెల్యేలం, మేము మంత్రులం అవుతామని కలలు కంటున్నటువంటి నాయకులు చాలామంది అధికార పార్టీలో కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది జాతీయ నాయకులు అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇంతమంది నాయకులు ఉన్నటువంటి ఈ సూర్యాపేటలో మొన్న ఒక సంవత్సరంన్నర కింద గిరిజన యువకునికి మూత్రం దాపించారు ఒక ఎస్ఐ. ఇంకొక సంఘటన లాకప్ డెత్ అంతకుముందే మరియమ్మ అనేటటువంటి లాకప్ డెత్ అక్కడ అడ్డగూడూరు సంబంధించినటువంటి దగ్గర జరిగింది. నిన్న మొన్న
నూతనకలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక దళిత యువకుని చితకబాదినటువంటి పరిస్థితి. మరి కేవలం దళితులపైన దాడులు చేయడానికే ఈ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ, అంటే రాజ్యాంగాన్ని చట్టాలు విమర్శించడం అని కాదు, చాలా వరకు హక్కులు అందరికీ ఉన్నాయి. కానీ ఇటువంటి స్వేచ్ఛ వీళ్ళకి ఎందుకు దొరికింది? అంటే మరి దీనికి సమాధానం అనేది లేదని అనుకుంటా ఉన్నారు. మీరు ఒక న్యాయవాదిగా, ఇటు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఎట్లా చూస్తూ ఉన్నారు? మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే కేవలం దళితుల మీదనే ఎందుకు హత్యలు, దమనకాండ జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఒకటి ఏంటంటే, ఇప్పటివరకైతే నేను చూసినంత వరకు మీరు అడిగిన ప్రశ్నలలో ఎక్కడ కూడా దళితుల మీద, గిరిజనుల మీద హత్యలు జరిగితే కేవలం మా దళిత సంఘాలు తప్పించి ఏ ప్రజా సంఘాలు కూడా దీన్ని పరిగణలో తీసుకుంటలేరు, ఖండిస్తలేరు. రాజకీయ పార్టీలు కూడా ఎవరు దీని మీద స్పందిస్తలేరు. ఈ సమాజం ఎట్టుందంటే మొత్తం కూడా స్పందించాలి. అంటే మీరు సూటిగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అంటే గతంలో దిశ సంఘటన జరిగినప్పుడు ఒక అగ్రవర్ణంలో పుట్టినటువంటి మహిళగా ఆమెకు న్యాయం చేయగలిగారని, ఇప్పుడు దళితులకు మాత్రం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో కూడా న్యాయం జరగలేదని మీరు చెప్తా ఉన్నారు క్లియర్గా, అంతేనా? అవును, సూటిగా. మరి ఎట్లా, మరి దీనికి సమాధానం ఎట్లా? దానికి ఏంటంటే ఇప్పుడు పాలక వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మినిస్టర్ అంతా ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా సమాజం ముందుకు వచ్చి ఎక్కడ ఇప్పుడు వడ్లకొండ కృష్ణకు హత్య చేశారు, ఎందుకు చేశారు? అతను కేవలం ఒక ఎస్సీ అయి ఉండి ఒక గౌడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని ఓర్వలేక ఒక కుల వివక్షతను చూసి అతన్ని నమ్మించి పిలిపించి అర్ధరాత్రి చంపారు. కానీ జరిగి కూడా నిన్న ఇది 2వ రోజు అయిపోతుంది. దీని మీద ఎవరు కూడా స్పందిస్తలేరు. దీనికి కారణం ఏంటంటే ఇదొక మా మీద చిన్న చూపు, మా మీదే ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు తప్పించి ఎవరు కూడా, అది కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా స్పందిస్తలేరు. ఇదొకటే కాదు, గతంలో జరిగినాయి. ఎందుకు స్పందిస్తలేరంటే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. ఓట్లు మాకు పడవు, ఇక్కడ ఒక బీసీల ఓట్లను, గౌడ్స్ ఓట్లను మాకు పడవు అనే ఉద్దేశంతో తప్పించి వాళ్ళు దీన్ని ఖండించలేకపోతున్నారు. ఇప్పుడు మాలబంటికి సంబంధించినటువంటి అంశంలో ఆయన క్లియర్గా నిన్న ఏదైతే మార్నింగ్ ఇట్లా జరిగింది అనేటటువంటి విషయం తెలిసిపోయింది. అంటే ఆ రోజు నైటు అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, కనపడలేదు. అంటే దాదాపుగా ఆ సంఘటన జరిగినటువంటి సమయం, ఎందుకంటే 12 దాటిన తర్వాత, అంటే జనవరి 26 నాడే గణతంత్ర దినోత్సవం రోజే దాదాపుగా ఆ సంఘటన జరిగి ఉండొచ్చు. అంటే ఇన్ని హక్కులు ప్రసాదించినటువంటి రాజ్యాంగంలో మాలబంటి బ్రతికేటటువంటి హక్కు సంబంధించినటువంటి పేజీ ఏమైనా ఉందని మీకు అనిపించిందా? మరి ఇటువంటి పేజీలలో దళిత యువకుల పేజీలు ఎందుకు చినిగిపోతూ ఉన్నాయి? యువకులనే కాదు, ఈ రోజు ఉన్నటువంటి సంఘటనలో ఇప్పటికే దళితులకు కానీ, గిరిజనులకు కానీ విద్యా వ్యవస్థకు దూరంగా చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా సంఘటనలు అనేకం చూస్తూ ఉన్నాం, కొన్ని సంఘటనలు. మరి ఇప్పుడు ఈ అసలు గణతంత్ర దినోత్సవం రోజే ఇలా జరగడాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇది చాలా బాధాకరమైన, ఎందుకంటే 26 జనవరి అనేది గణతంత్ర దినోత్సవం. ఎంతో ఉత్సాహంతో దేశ ప్రజలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఒక గణతంత్ర ఉత్సవాన్ని, స్వాతంత్ర పాలనను ఆస్వాదించుకుంటూ ముందుకు పోయే క్రమం ఇది. మరి దురదృష్టకరం ఏంటంటే అదే రోజు జరగటం. దాన్ని ఏ కోణంలో చూసినా కానీ ఎవరు కూడా స్పందిస్తలేరు. మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఎక్కడ పోయినా జాతీయ సమైక్యత స్వభావాన్ని మాట్లాడుతుంటారు. చాలా సంతోషం. మేము కూడా స్వచ్ఛే స్వరక్షణ అని నినాదం వచ్చింది. కానీ ఇక్కడ కుల నిర్మూలన కోసం, ఒక కుల నిర్మూలన అనేది జరగాలి. మనకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి మనం వివిధ కులాలు, మతాలు, వర్గాలు ఉన్నా కానీ ఒకే భారతీయులుగా మనం అందరం ఒకటే. మనం ఒక మానవీయ కోణంలో, మరి భారతీయులందరూ కూడా ఒకే కోణంగా ఉండాలి, ఒకే రీతిగా ఉండాలి.
ఇలా భాష మతం అనేది ఉండకూడదనే ఒక విధానాన్ని ఆలోచన విధానాన్ని ప్రజల్లో మనం తీసుకోలేకపోతున్నాం. స్వచ్ఛత మనసులో రావాలని స్వచ్ఛత మనసులో రావాలి. కావాలంటే దాన్ని ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. అంటే ఎవరు అడుగులు వేయట్లేదు, అడుగుతలేరు. ఇప్పుడు వాళ్ళ పథకాల కోసం ప్రచారం చేస్తుంటారు ఎక్కువ. ఇప్పుడు మనం ఏదో పెద్ద ఫ్లెక్సీలు పెడతారు, బస్సుల మీద ఆర్డర్ పెడుతుంటారు వాళ్ళ సంక్షేమ పథకాలు. అది అమలు చేయడం తక్కువ కానీ ప్రచారం ఎక్కువ ఉంటుంది. మరి దేశంలో కులాంతరాలు పోవాలి, కుల వివక్షత పోవాలని చెప్పి ఎవరేం మాట్లాడుతున్నారు చెప్పండి. ఇప్పుడు కృష్ణ అనే యువకుడు కూడా ఒక దళిత మహిళ చైర్మన్గా ఏదో గడ్డు కాలం వస్తున్నటువంటి సందర్భంలో మా దళిత మహిళకు అన్యాయం, మా దళిత నాయకురాలకు అన్యాయం జరుగుతారా అని ఆయన ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు రోడ్డుకి ఎక్కినటువంటి వ్యక్తులలో ఈ కృష్ణ కూడా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు వాళ్ళని కాపాడుకోలేనటువంటి జెండాలు వాళ్ళు మాత్రం ఎందుకు మోయాలంటారు? ఇప్పుడు ఎవరికో దళితులకు సంబంధించినటువంటి అంశమే కాదనట్లేదు, దళిత హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళే. మరి అటువంటి పోరాడుతున్నటువంటి యువత వాళ్ళ బతుకులకే గ్యారంటీ లేనప్పుడు ఈ కులాలు ఎందుకు, ఈ కుల సంఘాలు ఎందుకు, అసలు దేనికి మద్దతు తెలపాలి? కుల సంఘాలకు ప్రత్యేకంగా ఇప్పుడు వాళ్ళ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించలేనటువంటి ఈ సంఘాలు దేనికి, నాయకులు దేనికి అసలు? అంటే ఇప్పుడు సంఘటన జరిగినప్పుడు అందరం కూడా కులాలకు మతాలకు వర్గాలంగా మనం స్పందించాలి. ఆ స్పందన రావాలని నేను కోరుతున్నా. ఒక దళిత మహిళ ఇల్లే కాదు, ఇప్పుడు బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మిగతా అన్ని కులాలు ఉన్నాయి. ఇక్కడ బీసీ సంఘాలు కూడా, ఎస్సీ సంఘాలు కూడా, మైనారిటీ సంఘాలు కూడా, అన్ని కుల సంఘాలు స్పందించాలి. ఇప్పుడు మన మిత్రులు ఈ మధ్యన చాలామంది మేమందరం కూడా మాకు కులాలు లేవు, అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి చాలా సంఘాలు ముందుకు వస్తున్నాయి. రెడ్డి జాగృతి, రెడ్డి సంక్షేమ సంఘం, ఆర్యవేశ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ఇవన్నీ ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఇంకో శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. రవీంద్ర రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం. వీటి మీద ఎందుకు స్పందించారు వాళ్ళు? వాళ్ళు కూడా స్పందించాలి కదా. మరి రాజకీయ పార్టీలు కూడా ఎందుకు? ఇంతవరకు ఏ నాయకుడు కూడా మేము ఎమ్మెల్యేలు ఇంతమంది నామినేషన్ వేసినటువంటి నాయకులు ఏ ఒక్క నాయకుడు అడ్రస్ లేడు. ఎవరైతే ఒక అధికారంలో ఉండి కానీ ప్రతిపక్షంగా ఉండి కానీ ఇలాంటి సంఘటనలను వాళ్ళు చాలా తీవ్రతంగా తీసుకొని ప్రశ్నించి వీళ్ళకి అండదండగా ఉన్నప్పుడు ఇలాంటి దాడులు జరగటం కొంత తగ్గుతాయని నా భావన. వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఎవరైనా పట్టించుకుర్రా చెప్పండి? ఎవరన్నా ఖండించరా? మరి ఇంతగానో అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా మీరు స్వయంగా ఏదైతే ఇప్పటికే క్లియర్గా చెప్పాలంటే అసలు ఆఖరికి రిజర్వ్డ్ స్థానాల్లో కూడా మాలలకు సముచిత స్థానం దక్కట్లేదు. ఈ మాట వాస్తవం. అంటే ఇప్పుడు రాజకీయాలు ఒక నిమిషం పక్కకు పెట్టాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా మరి అదే చైతన్యం ఇదే ఒక సూర్యాపేట నియోజకవర్గానికి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనుక ఉండుంటే ఈ సంఘటన జరిగి ఉండేదా? మరి యువతను ఎందుకు ఆ దిశగా అడుగులు వేపేయడంలో ఎందుకు కుల సంఘాలు వెనకడుగు వేస్తూ ఉన్నాయి? అంటే ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో కూడా ఇటువంటి జరిగినాయి గతంలో. ఎమ్మెల్యేగా ఉన్న స్థలాలు ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఎస్టీలలో జరగలేదా? జరుగుతూనే ఉన్నాయి. కానీ రాజకీయ కోణం నుంచి ఆలోచించాలి. దీన్ని రాజకీయ నాయకులు స్పందించాలి. ఇది తప్పుడు విధానము, ఈ కుల దురాంకాలు హత్యలు జరిగేటువంటి తప్పుడు విధానం అని చెప్పి సీఎం లాంటి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, ఇక్కడ జగదీష్ రెడ్డి గారు స్పందించాలి, ప్రతిపక్ష నాయకులు స్పందించాలి. అప్పుడు దీనికి ఒక అవకాశం అనేది, ఒక ఆలోచన వస్తుంది అందరికీ. కానీ ఎవరు స్పందిస్తలేరు కదా. వాళ్ళకు ఒక ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ ఒక మాల బంటి అనేటటువంటి వ్యక్తి ఇట్లా జరిగినటువంటి పరిస్థితులలో కనీసం ఒక స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు ఎవరైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కానీ, జగదీష్ రెడ్డి గారు కానీ, సంకినేని వెంకటేశ్వరరావు గారు కానీ, బహుజనవాదాన్ని కాపాడుతానని చెప్పినటువంటి ఒట్టజాన యాదవ్ గారు కానీ, ఇంకా అనేక మంది కంటెస్ట్ చేసినటువంటి నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం నోటి మాట కన్నా వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి అయినా సరే ఈ దాడిని ఖండిస్తున్నామని కానీ, ఇటువంటి దాడులు జరగకూడదని కానీ, సూర్యాపేట ప్రశాంతంగా ఉండాలని కానీ ఏ ఒక్క నాయకుడు కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లేరు. మరి మీరు అటువంటి నాయకులకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు రేపన్నాడు? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఈ సంఘటనను మేము దళిత సమాజం చాలా సీరియస్గా తీసుకుంటుంది.
ఇది ముగింపు కాదు. ఇంకో విషయం ఏంటంటే మన ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు సంవత్సరం దాటింది. ఇంతవరకు ఒక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఒక మంత్రి ఈ శాఖకు సాంఘిక సంక్షేమ మంత్రి ఇంతవరకు లేడు. అది చాలా బాధాకరం. ఎక్కడుంది న్యాయం? ఒక ప్రతి శాఖకు అందరు మంత్రులు ఉంటారు. ఇప్పుడు ఒక సాంఘిక సంక్షేమం అనేది చాలా మొదటిసారి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి మా పదవులు అవి. రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ఎందుకు సాంఘిక సంక్షేమ మంత్రి ఇంతవరకు నియమించలేదు చెప్పండి. మీరు కూడా ఒక జర్నలిజంలో ఉన్నారు, మీలాంటి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఇది కూడా ఒక అంతే, ఇది ఒక చిన్న చూపే కదా. మరి గతంలో ఏ సంఘటన జరిగినా సరే, గత పాలకులు ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏ సంఘటన జరిగినా, చిన్న పిల్లలకు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, లేదంటే రేప్ కేసులు జరిగినా, ఏ సంఘటన జరిగినా డైరెక్ట్ పబ్లిక్లకు వచ్చి కేసీఆర్ని పచ్చి బూతులు తిట్టుకుంటూ, అంటే ఆ సందర్భాన్ని బట్టి తిట్టడంలో వాళ్ళు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. చాలా సంఘటనలు సందర్భానుసారంగా తిట్టినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకున్నారు. అటువంటి సందర్భంలో కేటీఆర్ పైన విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ దూషించినటువంటి నాయకులైనా, ఏ నాయకులైనా, ఇటు రాజకీయ నాయకులైనా, ఇటు కుల సంఘాల నాయకులైనా, ఈనాడు సంవత్సర కాలంలో అనేక సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక్కలన్నా పన్నెత్తి మాట అంటున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుల సంఘాలు భయపడతా ఉన్నాయా? ఎవరు భయపడతలేరు. అయితే నేను కూడా ఒక సజెషన్ ఏం చేసుకుంటే, ఇప్పుడు దేశంలో ఎన్నో సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలు కానీ పాలకపక్షాలు స్పందిస్తుంటాయి. ఇది కూడా ఒక సమస్య అనుకోవాలి. ఎస్సీల సమస్య, దాడులు, కుల దూరాంకరణతో చేయటం, ప్రేమికులు పిండి చేసుకుంటూ ఓర్వలేక చూడటం, ఇది కూడా సమస్యనే తీసుకోవాలి ప్రభుత్వాలు. ఇప్పుడు ఎన్నో చేస్తున్నారు. ఈరోజు రైతులకు సరైన భరోసాలు అని చెప్పి ధర్నాలు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ, మిగతా కాంగ్రెస్లో చేస్తుంటారు, మిగతా సిపిఎం పార్టీ చేస్తారు. ఇది కూడా దళితుల సమస్య మీద కూడా దాడులు వ్యతిరేకంగా దళితుల సమస్య ఏ రోజైనా ఏ పార్టీ ప్రత్యేక కార్యాచరణ చేసిందా? ఏ పార్టీ కూడా చేయలేదు. ఒక రూలింగ్ పార్టీ కాదు. దళితుల సమస్య మీద పరిష్కారం కావాలి, దళితులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మరి పరిష్కరిస్తలేరని చెప్పి కేంద్రంగా రాష్ట్ర కానీ వాళ్ళని చేస్తున్నారు, మూవ్మెంట్ చేస్తున్నారు. చేస్తుంది వాళ్ళంటే కేవలం ఎవరైతే మా లాంటి ప్రజా సంఘాలు వాళ్ళు మాత్రమే స్పందిస్తారు. మేము స్పందిస్తే ఏముంటుంది? దీని మీద ఒక ఎమ్మెల్యే మాట్లాడాలి కదా, ఒక ఎంపీ మాట్లాడాలి కదా, ఒక మినిస్టర్ మాట్లాడాలి కదా. అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ప్రజా సంఘాల నాయకులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అందులో పనిచేస్తున్నటువంటి జెండాలు మోస్తూ కండవాలు కట్టుకొని ప్రతి సమస్య పైన అవగాహన ఉన్నటువంటి మీలాంటి వాళ్ళైనా, మీకు మద్దతుగా నిలుస్తున్నటువంటి యువత అనేకం మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు కాకూడదు? మరి ఏం కావద్దు? ఇదే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వాళ్ళు ఎందుకు తయారు కావద్దు? ఎందుకు దళిత యువకులు కానీ, దళిత ప్రజల్లో వెలుగులు నింపాల్సినటువంటి కార్యక్రమం బాధ్యత వాళ్ళపైన లేదా? ఎంతసేపు జెండాలు మోసి మేము ప్రెస్ మీట్లు ఏదైతే సంఘటన జరిగిందా మేము స్పందించినవా తిట్టినవా అన్నట్టు కాకుండా వాళ్ళే నాయకులై పాలకులుగా ఉండి అదే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎందుకు ప్రయత్నాలు చేయట్లేరు? ప్రయత్నం చేస్తున్నాం. అవకాశాలు కూడా ప్రజలు ఇవ్వాలి కదా. మేము చేస్తున్నాం. నేను 40 సంవత్సరాలు నేను చేస్తున్నా. 1985 కారంచేడు ఇన్సిడెంట్ కానించి నేను ఉద్యమంలో పాల్గొంటున్నా. చేస్తూనే మేము. కానీ మాలాంటి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవకాశం ఇస్తారు రావు కదా, ఎవరు ఇవ్వరు కదా. వాళ్ళు ఏమైనా వాళ్ళ పార్టీ జెండాలు పట్టాలి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళతో పని చేసిన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు మాకు ఇవ్వరు కదా. ఇప్పుడు ఏదైతే మాల బంటికి సంబంధించినటువంటి అంశంలో భార్గవి కుటుంబ సభ్యులది సూర్యాపేట జిల్లా కేంద్రం, అది కూడా పిల్లల మరి దాదాపు సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి, అంటే సూర్యాపేట కేంద్రంలో జరిగినటువంటి సంఘటన. మరి అటు వాళ్ళు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, గౌడ సామాజిక వర్గం. మరి అటువంటి నేపథ్యంలో ఇటు బీసీలకు ఎస్సీలకు మధ్య కూడా ఇంత వైరుధ్యం ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారా? లేదంటే ఇతర కక్షలతో ఏమైనా ఈ సంఘటన జరిగిందని మీరేమైనా ఆలోచిస్తూ ఉన్నారా ఇప్పటికి కూడా? అంటే మీరంతా ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు కొంతమంది పైన కేసు నమోదు చేయడం జరిగింది, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి దీని వెనక ఇంకేమైనా ఇతర కోణాలు కూడా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటా ఉన్నారా? అయితే మాకు ఎస్సీలకు, బీసీలకు, ఇతర కులాలకు కూడా ఎప్పుడూ వైరుధ్యం, సంఘటనలు, ఆక్రోశాలు ఎప్పుడు లేవండి. అందరం కూడా గ్రామీణ జీవితంలో కానీ ఎక్కడ కూడా అన్న, చెల్లె, తమ్ముడన అనుబంధాలతోనే ఉంటాం. ముఖ్యంగా బీసీలు కానీ ఎప్పుడూ ఒక
వరుసలో పెట్టి మాట్లాడుకుంటాం మేము. ఉమ్, అంతరాలు అయితే ఏం లేవు మాట్లాడుకోవటానికి. ఉమ్, ఇక్కడ ఏంటంటే ఒక వివాహాలు వచ్చేటానికి అది జరగటం లేదు, కేవలం పిలుపులకే పరిమితం అవుతున్నాయి కానీ అంతే. తర్వాత మానవ సంబంధం లేదు. లేదు. లేదు, కేవలం ఈ యొక్క మంచం పొత్తు వస్తాకనే కంచం పొత్తు వస్తాకనే చూసులు తప్పించి మిగతా విషయాలు అందరూ కలిసే ఉన్నాం మనం. ఉమ్, ముఖ్యంగా దళితులు ఎప్పుడూ బీసీల పక్షాన అనుకూలంగా ఉన్నారు. అవును. చూడండి, ఎక్కడైనా పళ్ళు మద్దతుగా ఉన్నారు, నిలుస్తూనే ఉన్నారు. ఉంటారు ప్రతి కార్యక్రమంలో. ఎక్కడైనా ఉంటారు. ఈవెన్ నేను చెప్తున్నా, బీసీల ఎక్కడ జరిగినా కానీ ఎస్సీలు ముందుండి పనిచేసినారు. ఉమ్, ఇప్పుడు నేను 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 నా యొక్క అనుభవంతో చెప్తున్నా, 1987లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అతను మురళీధరరావు కమిషన్ తీసుకొచ్చాడు. ఉమ్, ఆ మురళీధరరావు కమిషన్ 33% వాళ్ళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పుడు నవసంఘర్షణ సమితి అనే సంస్థ ద్వారా రిజర్వేషన్ వ్యతిరేకంగా పనిచేశారు. అప్పుడు మేము బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే భావజాలంతో మొత్తం కూడా మురళీధర కమిషన్ను బీసీల రిజర్వేషన్ కోసం పనిచేసింది టోటల్గా ఎస్సీలు మాత్రమే చేశారు. నేను ప్రత్యక్షంగా నేను పాల్గొన్నా. ఉమ్, తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడానికి మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు కూడా మేమే ముందుండి వాళ్ళకు సహకరిస్తూ ఉద్యమాలు చేసినాం. కానీ ఇంకా కొంత ఆలోచనలు తక్కువయ్యి వాళ్ళు ఇంకా మమ్మల్ని హక్కును చేసుకుంటలేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ బీసీలే ఎస్సీల మీద దాడులు చేస్తున్నారు. చూసుకుంటే లెక్కలు చూసుకుంటే అంటే అవగాహన లోపం. ఇప్పుడు అవగాహన లోపం అని మీరు అంటా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలన్నీ ఒక ఎత్తు అయితే వాస్తవికంగా ఏం జరుగుతూ ఉందంటే, ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతూ ఉంది ప్రతి విషయంలో అంటే, కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి సంఘాలు వస్తున్నాయి, ప్రశ్నిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలని. తర్వాత ఒక వారం రోజులు చర్చ జరిగిన తర్వాత ప్రజా సంఘాల నాయకులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు, కుల సంఘాల నాయకులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. తీరా చూస్తే బాధితులకు మాత్రం న్యాయం జరుగుతలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గతంలో ఏదైతే ఆత్మకూరుకు సంబంధించినటువంటి పోలీసులు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో ఒక గిరిజన యువకునికి మూత్రం దాపిస్తే అదే 10-15 రోజులు, నెల రోజుల వరకు ప్రజల్లో మొత్తం చర్చ జరిగిన తర్వాత కనీసం ఆయన పైన కేసు నమోదు చేయలేదు ఆ ఎస్ఐ పైన. అంటే మరి ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఎందుకు చట్టపరంగా ఎవరైతే తప్పు చేస్తున్నటువంటి వ్యక్తులపైన క్లియర్గా కఠినంగా శిక్షలు బరాబర్ ఉంటాయి, ఇది రాజ్యాంగం, ఇది నీకు శిక్ష పడాల్సిందే అనేటటువంటి విధంగా మీ చర్యలు ఎందుకు ఉండట్లేవు క్లియర్గా? ఇప్పుడు రేపు ఏదైతే మాలబంటికి సంబంధించినటువంటి అంశంలో కూడా లీగల్గా మీరు సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా? లేదంటే వీళ్ళది కూడా ఒక 10 రోజుల తర్వాత ఏదో ఒక రకంగా కేసు క్లోజ్ చేసి, లేదంటే వీళ్ళు కాదా నిందితులు అనేటటువంటి అంశాలు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మీరు అడిగినట్టు రామోజీ తండలో ఒక గిరిజన యువకుని మీద కొట్టిన సందర్భంలో నేను స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. మేము హెచ్ఆర్సీకి వాళ్ళ తల్లిదండ్రులతో మేము ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కేసు రిజిస్టర్ అయ్యింది, కేసు నడుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది, అప్పుడు అయ్యింది. వారు కూడా ప్రభుత్వ పరంగా కూడా ఎవరైతే బాధితునికి ఉన్నారో ఒక మెడికల్ కాలేజీలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇచ్చిందని తెలిసింది. అంటే ఇప్పుడు ఒక గిరిజన యువకునికి మూత్రం దాపించి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇయ్యగానే అయిపోయిందా? అంటే నేను అనేది కూడా, ఎందుకంటే మీ కేసులు కూడా పెట్టి ఉండొచ్చు, కానీ అవి నిలబడకుండా ఇటువంటి తాయిలాలతోటి సరిపోతుందా? ఇంతవరకు సరిపోతుందా? అది సరిపోదు, వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే కోర్టు ద్వారా రావాలి. అంటే బాధితులకు ఎస్ఐ మీద కేసులు అయినాయి, అది కోర్టులో తేలవలసిన అంశం. అది ఇప్పుడు మరియమ్మ జరిగింది, మరియమ్మ మీద కూడా వాళ్ళ మీద మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎప్పుడు? అంటే న్యాయం అంటే ఇప్పుడు కోర్టు ద్వారా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు చుండూరు కానీ కారంచేడు కానీ ఇంకా నీరుకొండ కానీ ఎక్కడ కూడా వాళ్ళకు పనిష్మెంటు శిక్ష పడిన సందర్భాలు లేవు. అదొక భాగం. ఎప్పుడైతే వాళ్ళకు కోర్టు పరంగా న్యాయం జరుగుతుందో అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అది జరగటం లేదు. మరి ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలు ఎక్కడ నిలుస్తూ ఉన్నాయి? ఇప్పుడు అంబేద్కర్ కోరుకున్నటువంటి దేశం కానీ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి, ప్రజలందరికీ ఇంత న్యాయం జరగాలి అని అంటే మీరు ప్రత్యేకంగా
అంబేద్కర్ వాదం అనగానే ఒక 10 అడుగులు ముందుండేటటువంటి వ్యక్తిగా తలమల హసైన్ గారు మరి ఈ సమాజానికి, ఎందుకంటే న్యాయం జరగట్లేదని మీరే స్వయంగా చెప్తా ఉన్నారు, ఆలస్యం జరుగుతూ ఉందని. ఈ ఆలస్యం అంటే వాళ్ళు కొంతమంది అయితే చచ్చిపోయినాక కూడా చాలా వరకు కూడా న్యాయం జరుగుతలేదు. మరి చచ్చిపోయినాక కూడా జరగని న్యాయం మరి మనకి ఎందుకు ఇప్పుడు? అందుకనే ఇప్పుడు సత్వర న్యాయం కోసం కూడా సుప్రీంకోర్టు మొదలు పెడితే హైకోర్టు జిల్లా లెవెల్ ఉంది. ఇటువంటి కేసులలో ఇప్పుడు వడ్ల కృష్ణ కేసు జరిగింది ఇప్పుడు మన సూర్యాపేటలో. దీనికి మేము మాలమాన నుంచి దళిత సమాజం ఏం కోరుతామంటే తక్షణమే ఆ నిందితులను అరెస్ట్ చేసి ఆ కేసులో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష పడే విధంగా పోలీసులు కూడా కేసును పటిష్టమైనటువంటి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా ఒక కోర్టును ఏర్పాటు చేసి ఈ వడ్లకొండ కృష్ణ మర్డర్ పైనటువంటి స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి తక్కువ టైంలోనే వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అయితే ఇప్పుడు వడ్లకొండ కృష్ణకు సంబంధించినటువంటి అంశంలో ఫైనల్గా అంటే కొంతవరకు అంటే మంచి తెలంగాణ సమాజం మంచి అనుకోనియండి, చెడు అనుకోనియండి, ఈ ప్రశ్న నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఎందుకంటే ఇప్పటివరకైతే పరువు హత్య అనేది ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో ఆయన కూడా కొన్ని కేసులలో ఇన్వాల్వ్ అయిపోయిండు. బహిరంగంగా యువకులు కత్తులతో కొట్టుకున్నటువంటి సంఘటనలో కూడా ఆయన ఉన్నాడు అనేటటువంటి విజువల్స్ కూడా చాలామంది సూర్యాపేటలో ఏ టీ స్టాల్ దగ్గర చర్చ జరిగినా అదే జరుగుతూ ఉంది. అంటే తప్పే అని చెప్తా ఉన్నారు. కానీ మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తాను? కత్తులు పట్టినటువంటి యువకుడు కత్తులతోటే పోయిండు అనేటటువంటి చర్చ కూడా కొంత జరుగుతూ ఉంది. అంటే దీన్ని ఎవరు వ్యతిరేకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కొంతవరకు అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి ఒకవేళ వాళ్ళు కూడా ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడంటే మీరు ప్రజా సంఘాలుగా నాయకులుగా మీరంతా ముందుకు వచ్చారు కాబట్టి మరి కేసు నమోదు చేయొచ్చు వాళ్ళ మీద. రేపు వీళ్ళు కూడా ఒకవేళ నిందితులు అయితే పరిస్థితి ఏంది? అది ముమ్మాటికి పరువు హత్య అనుకుంటా ఉన్నారా? ఇది ముమ్మాటికి పరువు హత్య. ఏంటంటే పరువు హత్య ఇది. ఎందుకంటే మీరు చెప్పిన విషయం, అతను ఒక ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సహకరిస్తూ కొంత మానవత్వంతో ఉన్న వ్యక్తిని నేను కూడా కొంత నా యొక్క విచారణ తీరింది. అయితే వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు అంతే తప్పించి అతను పెద్దగా వీళ్ళు ఏదో బయట మాట్లాడుకున్నటువంటి వ్యక్తి అయితే కాదు. ఆ కారణాలు కూడా కావు దీనికి, కావు. ఇది కేవలం ఒక ప్రేమించి తన ఫ్రెండ్ స్నేహితుడిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకొని ఉన్న సమయంలో వాళ్ళకు కులం అనేది వివక్షత అనేది తెలుసుకొని ఓర్వలేక అతన్ని నమ్మించి హత్య చేసిన తప్పించి ఇక వేరే కారణాలు ఎవరు కూడా అంతకుముందు ఆయనకున్న గొడవల్లో కూడా ఎవరు కూడా పార్టిసిపేట్ కాలేదు. దాదాపు కేసులో కూడా ఎవరైతే నిందితులు వచ్చి లొంగిపోయారో మరి అరెస్ట్ చేసి వాళ్ళనైతే నమోదు చేసి వాళ్ళైతే పోలీసులకు లొంగిపోయారు ఏమంటే. అవును, వాళ్ళే స్వయంగా లొంగిపోయినప్పుడు ఇక పాత కేసులు జక్కెట్ వస్తుంది. ఇదంతా కావాలని కేవలం ఎస్సీ ఈ కులానికి తక్కువ వాడు అనే ఉద్దేశంతోనే చంపిడి తప్పించి వేరే ఉద్దేశం లేదని చెప్పి మేము అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే మాల బంటికి సంబంధించినటువంటి అంశంలో కృష్ణ అనే యువకునికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? పోయిన ప్రాణం అయితే రాదు. ఇట్లా మరి ఎన్ని ప్రాణాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు? మరి ఒక అంటే కుల సంఘాల నాయకులుగా మీరు ఏ విధంగా ఆ కుటుంబానికి అండగా నిలుస్తారు? ఏం జరిగితే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది? ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇట్లా దళిత కుటుంబాలు, గిరిజన కుటుంబాల ప్రాణాలే పోవాలన్నా? ఇంకొకరి ప్రాణాలు అంటే ఎవరి ప్రాణాలు పోవాల్సినటువంటి అవసరం లేదు. మరి కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మరి ఇంకొకసారి ఇటువంటి ప్రాణం పోకుండా మీ కుల సంఘాలు కానీ ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? ఒక న్యాయవాదిగా మరి మీరు ఏ రకంగా న్యాయం చెప్తారు మరి ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో? వడ్లకొండ కృష్ణ కుటుంబ సభ్యులకు అతని భార్యకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. వాళ్ళందరినీ శిక్ష పడే విధంగా తొందరగా ఆ కేసును ట్రయల్కి వచ్చి తొందరలో ఒక ప్రత్యేక న్యాయస్థానం కూడా ఏర్పాటు చేయడానికి మేము కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాము గవర్నమెంట్కు ఒక ప్రత్యేకమైన దాన్ని. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు చనిపోయిన వ్యక్తిని తీసుకురావడం కానీ వాళ్ళ కుటుంబానికి ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఇచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మర్డర్ అయినప్పుడు ఒక 8 లక్షలు 10 లక్షలు వస్తుంది అనుకుంటున్నా. అది కాకుండా మేము ఇప్పుడున్నటువంటి
ముఖ్యమంత్రి గారికి ఎక్కడైనా కుల దురహంకారంతో చంపుతారో ఎవరైతే బాధితుటారో వాళ్ళకు ₹1 కోటి ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి మేము దళిత సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అవును, గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నార్మల్గా ఏదైతే ప్రకృతి అంటే కంపెనీలలో పొల్యూషన్ జరిగినటువంటి సంఘటనలోనే గతంలో ₹1 కోటి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రాణం అయితే ఇయ్యలేము. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఇంతకుముందు గవర్నమెంట్కి ఉన్నట్టు సిఫారసుల ప్రకారమే వాళ్ళకు ఒక 3 ఎకరాల భూమి కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇటువంటి సంఘటనలో మరి దాదాపుగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడడానికి ఎంత సమయం పట్టవచ్చు దాదాపు మీరు భావిస్తూ ఉన్నారు ఒక న్యాయవాదిగా? అంటే ఒక కుల సంఘ నాయకునిగా విషయం పక్కన పెడితే ఒక న్యాయవాదిగా, ఎందుకంటే ఇప్పటికే కేసులు మొత్తం మేడల్ లెక్క పెరిగిపోతూ ఉన్నాయి, పెండింగ్ కేసులు అని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అటువంటి మేడలలో ఇదొక పేజీ అనుకోవచ్చా? మరి సత్వర న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారా? ఈరోజే మేము మా యొక్క డెలిగేట్స్ కొంతమంది మిత్రులు డిఎస్పీ గారిని కలవటం జరిగింది, ఎస్పీ గారిని కలవటం ఉంది. ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ అయింది, కానీ ఇంకా 4 మాత్రమే దాంట్లో నిందితులకు తీసుకొచ్చారు. ఇంకా 4-5 ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ కుటుంబం చెప్పింది. ఈ 4తో పాటు ఇంకా కొంతమందిని కూడా తక్షణ విచారణ చేసి వెంటనే వాళ్ళని కూడా దీంట్లో కేసులు చేర్చి తొందరగా ఛార్జ్షీట్ వేస్తే బాగుంటుంది. చాలామంది ఏంటంటే దీన్ని డ్రాగాన్ చేసుకుంటూ సంవత్సరాలు పడుతుంది. ఒక కేసుల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే దీన్ని ప్రత్యేకంగా ఈ కేసును తీసుకొని తొందరగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోర్టు ద్వారా ఏర్పాటు చేసి ఈ యొక్క వడ్లకృష్ణ హత్యను ప్రత్యేకంగా ఒక కోర్టు ఏర్పాటు చేసి తొందరగా విచారణ జరిపితే అంటే దాదాపుగా ఒక న్యాయవాదిగా అంటే మిమ్మల్ని అడగవచ్చు అడగకూడదు తెలియదు, కానీ ఎందుకు అడగాల్సి వస్తూ ఉందంటే ఇప్పుడు సమాజంలో చాలా వరకు కూడా ఇటువంటి కేసులు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. ఏళ్ళ తరబడి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు ఎవరైతే ఇటువంటి నిందితులు ఉన్నారో రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఏ శిక్ష పడేంత వరకు అర్హత ఉండొచ్చు? అంటే ఎంతవరకు పడేటటువంటి అవకాశం, అంటే మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉండొచ్చు? అంటే ఇప్పుడు వాళ్ళు కేసు విచారణకు రావాలి, సాక్ష్యాలు రావాలి, దాని ఒక రాజ్యాంగ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళు ముందుకొచ్చి సరి అయినటువంటి విట్నెస్లు వచ్చినప్పుడు ఉంటే న్యాయం జరుగుతుంది. మరి లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరిగే అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఒక న్యాయవాదిగా మీరు ఇది క్లియర్గా చెప్తా ఉన్నారు, ఒక ప్రజా సంఘాల నాయకునిగా, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఏ విధంగా న్యాయం చేయడానికి పోరాడతారు? అయితే ఏంటంటే ఇటువంటి కేసులు త్వరగా విచారణ చేయాలి, ఏళ్ళకు దొద్దు. ఒక 2 సంవత్సరాల లోపల చేస్తే ఆ సాక్షులు కానీ మీదే కానీ కొంత తొందరగా ఉంటారు, వాళ్ళకు ఏ రకం కాకుండా ఉంటుంది. కాబట్టి తొందరగా దీన్ని ఒక 1 ఇయర్లో తీసుకొని ఒక ప్రత్యేక ఒకటి ఏర్పాటు చేసి మనం తీసుకొస్తే పనిష్మెంట్ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ప్రత్యేకంగా తెలంగాణ సమాజానికి ఈ అంశంలో కానీ భవిష్యత్తులో ఇట్లాంటి అంశాలు జరగకుండా ఉండాలంటే రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ మీరు ఏ విధంగా సూచన ఇస్తారు? ఒక మాటలో చెప్పండి. అయితే నేనేమంటున్నానంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే కాకుండా సభ్య సమాజం మొత్తం కూడా స్పందించాలి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నా, త్వరలో అన్ని సంఘాలతోని ఇటువంటి దళితుల మీద జరిగినటువంటి సంఘటనలను, హత్యాకాండాలను, కుల వివక్షను అన్ని అంశాలు వ్యతిరేకిస్తూ మనం అందరూ భావంగా భావించి ఒక ఐక్యతగా ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఒక సమైక్యత సమభావన సదస్సు, అంటే ఒక అందరినీ మమేకమస్తూ, అంటే దళితుల మీద, గిరిజనుల మీద కానీ ఏరే కులాల మీద కూడా మనం కుల వివక్షత పాటించకుండా మనం అందరం కూడా ఒక సోదరభావంతో మెలగాలని చెప్పి ఒక సంకేతం ఇస్తూ అందరినీ ఒక బీసీ సంఘాలను, ఎస్టీ సంఘాలను, ఇతర కుల సంఘాలను కూడా కలిసి ఒక ప్రయత్నంగా చేస్తే ఎట్టుంటుందని నేను అనుకుంటున్నా. ఆ ప్రయత్నం చేస్తా. ఇక్కడ నేను సూర్యాపేట జిల్లా కేంద్రం ఉన్నా కాబట్టి ఇక్కడ నుండి నా మిత్రులు కానీ, బీసీ సంఘాలు కానీ, ఎస్టీ సంఘాలు కానీ, ఇంకా ఓసీ సంఘాలుగా, ఆర్య సంఘంగా, రెడ్డి సంఘం ఓలుండగా వాళ్ళు స్వయంగా నేను కలిసి అయ్యా మనం అందరం కూడా మానవులం, ఇవాళ మనం అంతా భారతదేశం, మనం అందరం ఒకటే భావన, ఇలాంటి
ఎవరికొకరు కులాలు పోతలకు అతీతంగా మనం ఒకే సమాజంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి నేను స్వయంగా కలిసి ఒక సమభావన ర్యాలీ తీస్తే ఎట్టుందని ఆలోచన చేస్తున్నా. ఒక ప్రయత్నం అయితే చేస్తాను నేను. మీరందరూ కూడా దానికి సహకరిస్తే మనం ఒక మంచి సంకేతాన్ని, ఎందుకంటే సూర్యాపేట జిల్లా అనేది ఒక మంచి జిల్లా. ఈ జిల్లా నుంచి ఒక చారిత్రమైనటువంటి ఒక ఆలోచనతోని, ఒక మంచి ఆలోచన పనులతోని చర్చించి దీన్ని ఎట్లా తీసుకుపోవాలనే ఒక సొల్యూషన్ అంటే అందరికీ ఒక సమాజం సమభావన ఒక ప్రేరేపణ గురించి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.